అబ్బా ఫస్ట్ ఎగ్జామ్ ఎలాగో పోయింది. మిగతా ఎగ్జామ్స్ అయినా బాగా చదివి బాగా రాసి మా చాముండి పేరు నిలబెట్టాలి. ఈ చాప్టర్ ఎలాగైనా ఈ చాప్టర్స్ అన్నీ ఈరోజు కంప్లీట్ చేసేసి మొత్తం అన్నీ నా బుర్రలోకి ఎక్కించేసుకోవాలి. ఎలాగైనా ఈ చాప్టర్లు అన్నీ ఈరోజు ఓం started with the exams. There was a physics coming, chemistry coming, maths, om root swaha sapere tuvere tam tam tumem. లైట్గా ఆకలేస్తున్నట్టుందే నాకు. పేగులు ఎలుకలు కూడా పరిగెస్తున్నట్టు అనిపిస్తుంది పొట్టలో. ఒక పని చేద్దాం, బిర్యానీ ఆర్డర్ చేసుకొని తిని దాని తర్వాత కూర్చొని ప్రశాంతంగా చదువుకుందాం. అప్పుడైతే మనకు అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఆకలి బాధ ఉండదు, ఏ బాధ ఉండదు, హాయిగా చదువుకోవచ్చు. ప్యారడైస్ బిర్యానీయా? నిన్న తిన్నా కదా ప్యారడైస్ బిర్యానీ. మొన్నేమో మేఫిల్ తిన్నా, మొన్నేమో బావచ్చి తిన్నా. వామ్మో, నేను తినడానికి బిర్యానీలు కూడా లేవా ఇంకా? సరే ఓ పని చేద్దాం, యూట్యూబ్లో వీటిలో రివ్యూస్ ఉంటాయి కదా, అవి ఏ హై రేటింగ్ ఉంటే అది చూసి ఆర్డర్ పెట్టేద్దాం. ఎవరి పిల్ల బంగారు తల్లి సేమ్ నాలాగే ఉంది, ఎచ్చుల మొఖం దానిలాగా ఉందా నాలాగే. వాయమ్మో భలే ఉంది, రీల్ భలే చేసిందా. అబ్బా బంగారు తల్లు. ఏంటి సీరియస్ గా చదివేస్తా చించేస్తా అని వచ్చి కూర్చొని ఫోన్ చూస్తూ కూర్చున్నావు? రామ్మ, డిన్నర్కి టైం అయింది, రేపు ఎగ్జామ్ కూడా ఉంది. త్వరగా పడుకొని త్వరగా లేసి ఎగ్జామ్కి వెళ్ళాలి. ఏంటి అప్పుడే డిన్నర్ టైం అయిపోయిందా? నేను లంచ్ చేయడం కూడా మానేసి రీల్స్ చూస్తూ కూర్చున్నానా? ఓడే అమ్మ బంటి, ఎంత పని చేసావురా? అంటే డిన్నర్కి వెళ్దాం. ఒసే బంగారు తల్లి, ఏంటే తెగ ఆలోచిస్తూ ఉన్నా? అదేనే, ముస్టోడు వైట్గా ఉంటాడా, బ్లాక్గా ఉంటాడా, హైట్గా ఉంటాడా, లేకపోతే పొట్టుగా ఉంటాడా అని తెగ ఆలోచిస్తేస్తుంది. అసలు పెళ్లి చేసుకోవాలి కదా. ఒసే ముచ్చు మొక్కం నానా, మా చాముండికి చెప్పి ఆ ముష్టి మొక్క వండి నీకే తగలబెడతా చూడు, పనికి మాలిందానా. అబ్బా దాని సంగతి వదిలేసేవే, అసలు చెప్పు నీకేమైంది? ఆ సబ్జెక్ట్ చూస్తుంటే ఒక్క ముక్క అర్థం కావట్లేదే. ఒక్కటి చదివింది ఎక్కడైనా చూసినట్టు కూడా అనిపించట్లేదు కనీసం నాకు. నాకైతే పాస్ అవుతాననేది కూడా దిక్కు లేకపోతే మా చాముండికేమో 80% తెచ్చుకుంటామా అని ఛాలెంజ్ చేసేసా. మా చాముండిని తలుచుకుంటేనే భయం వేసేస్తుందే బాబు, ఈసారి అయిపోయా నేను. మరి హెచ్ఓడిని అడగాల్సింది కదే, పనిలో పని అయిపోయి ఉండేది. ఎలాగో అది సెట్ చేశాం కదా. ఆల్రెడీ అడిగానే, అది వాడి కేటగిరీలోకి రాదంట. వాడు జస్ట్ హెచ్ఓడి మాత్రమే కదా, యూనివర్సిటీ నుంచి పడాలంట మార్క్స్. వాడు అసలు ఏమీ చేయలేడంట. ఈ వచ్చిన ఇన్విజిలేటర్ అయినా వదిలి తగలబెడతాడా అనుకుంటే వాడు పగ్గబట్టినట్టున్నాడే. నిమిషానికి ఒకసారి బంగారు తల్లి, అర నిమిషానికి ఒకసారి బంగారు తల్లి. ఏం చేస్తున్నావు? చూసి రాస్తున్నావా, స్లిప్పులు పెట్టావా? నా మీదే పగబట్టాడే సచ్చినోడు. ఎందుకే ఆడు అంత పగబట్టేశాడు? అసలు ఆడికి మనం ఏం చేసామే? ఏంటమ్మా ఏం చేసామా? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకో. ఒసే ఆ ప్రసాద్ సార్ గాడు మేడం ముందు రెచ్చిపోతున్నాడే. ఆడి సంగతి చెప్తాం పదే మనం వెళ్ళి. ఆడితో మనకెందుకులేవే, వదిలే అంటావేంటే? రేపు ఆ సార్ గాడు మేడంని లైన్లో పెట్టి బయట చట్టా పట్టాలు వేసుకొని తిరిగాడే అని అనుకో, బయట చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? మన కాలేజ్ పరువు ఏమైపోద్ది? మన కాలేజ్ పరువు కాపాడాల్సిన బాధ్యత ఎవరిదే? మన పవర్ పఫ్ గర్ల్స్ది. రండే ఆడంతా తేలుద్దాం. అవును కదా, రావే ఆడ పని చెప్దాం. ఎలాగైనా ఆడు అయిపోయాడు ఈరోజు. హాయ్ సార్, నాకు ఒక డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అసలు నువ్వు ఎప్పుడు క్లాస్కి వచ్చావని డౌట్లు అడగడానికి. సరేలే, ఆ డౌట్ ఏంటో అడుగు. అదే సార్, NaCl సోడియం క్లోరైడ్ రెండు కలిపితే సాల్ట్ వస్తుంది అని చెప్పారు కదా. మన ల్యాబ్లో చాలా NaCl ఉంది కదా, అది తీసుకొని పెరుగులో కలుపుకొని తినొచ్చా? ఉసే అంత కష్టమైన డౌట్స్ అడుగుతావేంటే? సార్ ఏం చెప్పాడు? చిన్న డౌట్లు అడగండి, మేడం ముందు నేను మీకు చెప్పేసి మేడం ముందు పేరు కొట్టేస్తా అన్నాడు కదే. నువ్వేంటి అంత కష్టమైన డౌట్లు అడుగుతున్నావు? సార్కి తెలియాలి కదా ముందు నీకు చెప్పాలంటే. మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు. స్టూడెంట్స్ ని యూస్ చేసుకొని నాతో పులిహోర కలుపుదాం అనుకున్నారా? మీ ముఖం ఇంకోసారి చూపించండి నాకు. అసలు ఏంటి ఇది? నేనెప్పుడు చెప్పానే మీకు రమ్మని చెప్పి? మేడం ముందు పరువు తీశారు కదే. ఇంకోసారి మేడం ముందు హెచ్చులు చేసావనుకో, ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. దాని తర్వాత పవర్ పఫ్ గర్ల్స్ తడాకా చూస్తావు నువ్వు, ఓకేనా? గుర్తుపెట్టుకో.
అప్పుడు వద్దు వద్దు అని లేదు కాలేజ్ పరువు తొక్క తోటకూర అని చెప్పి తీసుకెళ్ళి ఆడితో గొడవ పెట్టించారు. ఇప్పుడేమో ఆడు నన్ను వేసుకుంటా అన్నాడు. నాకు కర్మకు తగిలారే మీరంతా, నా కొంప ముంచడానికే పుట్టినట్టున్నారు. ఇంకే ఎగ్జామ్స్ ఏదో ఒకటి చేసి తగలపెడతాలే. గణేష నువ్వే ఎలాగైనా నాకు 80% తెప్పించాలి. మొక్కు కూడా రెడీ. ఏం మొక్కుకున్నావే? ఏం లేదే, నాకు 80% వస్తే జస్ట్ నీకు గుండు కొట్టిస్తా అన్నా అంతే. ఒసేయ్, హీరో విలన్ కొట్టుకొని మధ్యలో కమెడియన్ మీద పడినట్టు నువ్వేంటే నా జుట్టు మీద పడ్డావు. సరేలే, అయినా నువ్వు ముందు పాస్ అవ్వాలి కదా, అది 80% మొన్న మొక్కుకున్నావు. అయినట్టేలే, ఇస్తాలే. సరేనే, బాగా రాయండి. ఆల్ ద బెస్ట్. ఒసే ప్రణవి, ఆ స్లిప్స్ ఇవ్వవే. ఆహా, నేను ఇవ్వా. నువ్వు కానీ నా స్లిప్పుల గురించి చెప్పావనుకో, నువ్వు చేసే ఘనకార్యాలన్నీ మీ చాముండికి ఫోన్ చేసి చెప్పి పడేస్తా. దరిద్రం పోదు. సర్లే, ఏడవకు, బాగా రాసుకొని జాబు. మే ఐ కమ్ ఇన్ సార్? రామ్మా బంగారు తల్లి, ఏమన్నా స్లిప్పులు తెచ్చావా? ఒకవేళ తెస్తే ఇక్కడ ఇచ్చేసెళ్ళు. మళ్ళా నువ్వు రాయడం, నేను చూడడం, ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు? లేదు సార్, మిమ్మల్ని కష్టపెట్టాలని నేను అనుకుంటానా చెప్పండి. అందుకే బాగా ప్రిపేర్ అయ్యొచ్చా. అస్సలు స్లిప్పులే లేవు సార్. మొత్తం బాగా ప్రిపేర్ అయ్యా కదా, బాగా ఎరగదీసి రాసేస్తా ఎగ్జామ్. అవునా? సరే చూద్దాం. అబ్బా, ఏం రాద్దాం? నాక చదివింది ఒక్క ముక్క గుర్తులేదు. నిన్నేమో బాహుబలి రాసేసా. ఈరోజు ఏం రాద్దాం? ఓ పని చేద్దాం. మన ప్రభాస్ అన్న సినిమాలు ఉన్నాయి కదా, కల్కి, రాధేశ్యాము, సాహో, ఈ 3 రాసేద్దాం. అయినా ఇంకో ఎగ్జామ్కి తక్కువ అవుతుంది. ఏం రాద్దాం? ఆదిపురుషు రాద్దామా? అమ్మో, ఆ కళాకాండం టచ్ చేయొద్దులే. ఓ పని చేద్దాం, మన రాజ్యసభ ఉంది కదా, అది ఎత్తి రాసేద్దాం. దెబ్బకి మూర్తి కూడా షాక్ అయిపోవాలి. ఎవడ్రా ఈ పిల్ల నాకంటే బలి రాసేసిందే అనుకోవాలి. అది మన బొంగర్ తల్లి టాలెంట్ అంటే. రాద్దాం, ఎరగదేద్దాం, ఇంకా తగ్గేదేలే. ఇదేంటిది రాసేస్తా ఉంది? అమ్మో, నిజంగా ప్రిపేర్ అయిందంటవా? అమ్మో, ఓర్నాను. ఓ సార్ ఏంటి? ఏం లేదమ్మా, రాసుకో నువ్వు రాసుకో. డిస్టర్బ్ చేయకండి సార్, సీరియస్గా ఎగ్జామ్ రాస్తున్నా నేను. సార్, ఇప్పుడు బుక్లెట్ అయిపోతే ఎక్స్ట్రా బుక్లెట్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? సరిపోవట్లేదు బుక్లెట్. లేదమ్మా, ఇదే, ఇంకెవ్వరు. ఏం చించుతుందో ఏంటో పాపం, కరెక్షన్ చేసేవాడు పని తలుచుకుంటేనే గోవింద్. అబ్బా, దీంతో ఆల్ ఎగ్జామ్స్ కంప్లీటెడ్. మనం రాసే స్టోరీలన్నీ మా చాముండి చూస్తే షాక్ అయిపోద్దేమో. నా కూతురేంది ఇంత పెద్ద డైరెక్టర్ అయిపోయింది అనుకుంటుందేమో. ఓ పని చేద్దాం అబ్బా, నేను రాసే స్టోరీలన్నీ ఈ ఇన్విజిలేటర్ గాడికి ఇవ్వడం కంటే ప్రొడక్షన్ హౌస్ పంపిద్దాం. అప్పుడు డైరెక్టర్లు కూడా షేక్ అయిపోతారు వాడు స్టోరీలు చదివి. సార్, ఇది ఒక జెరాక్స్ కాపీ తీసుకోవడం కుదురుతుందా?